తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా బాహుబలి. డిస్నీ క్లాసిక్ అయిన ది లయన్ కింగ్ మరియు గొప్ప ఇతిహాస గాథ అయిన మహాభారతం అండ్ భగవద్గీత, ఈ మూడిటికి ఉన్న సంబంధం ఏంటి? అండ్ ఒక ఇతిహాసాన్ని ఆధారం చేసుకొని తీసిన రెండు సినిమాలు, ఒకటేమో ఇండియన్ సినిమాలోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండ్ మరొకటి ప్రపంచ సినిమాల్లో ఒక అద్భుతం. కానీ విని ఎరుగని అంత పెద్ద హిట్ అయ్యాయి. అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ వీడియోని నేను రెండు పార్ట్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్ బాహుబలి, సెకండ్ పార్ట్ లయన్ కింగ్. ఫస్ట్ పార్ట్ బాహుబలి ఈజ్ ఏ మాస్టర్ పీస్. ఎందుకు మాస్టర్ పీస్ అన్నానో వీడియో చివరిలో చెప్తాను, సో డోంట్ మిస్ ద ఎండింగ్. వీడియోలోకి వస్తే, బాహుబలి పార్ట్ 1 ప్రమోషన్స్ టైంలో ఒక టీవీ యాంకర్ ప్రశ్న అడుగుతుంది. బాహుబలి సినిమా మగధీర ఎక్స్టెండెడ్ వర్షన్ అని అడిగితే రాజమౌళి కాదు, బాహుబలి మగధీర ఇవన్నీ కూడా నా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం నుంచి ఇన్స్పైర్ అయి తీసినవి అని చెప్తాడు. రాజమౌళికి ఎప్పటి నుంచో మహాభారతాన్ని డైరెక్ట్ చేయాలని ఉంది. తీస్తే గొప్పగా తీయాలి, లేదంటే టచ్ చేయకూడదు. మహాభారతాన్ని నా మైండ్లో ఉన్న విజువల్ లెవెల్కి నేను తీసుకురాగలిగితే దట్ విల్ బి ద బిగ్గెస్ట్ హిట్ ఎవర్. దట్ విల్ ద బిగ్గెస్ట్, అసలు కనీ విని ఎరగని హిట్ అవుతుందండి. ఆ మహాభారతంలో డ్రామా కానీ, మహాభారతంలో ఉన్న ఇన్సిడెంట్లో హృదయాన్ని పిండేసి సన్నివేశాలు కానీ, ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ అసలు ఇప్పటివరకు మన కనీ విని ఎరగని హిట్ అవుతుందండి తీయగలిగితే. అసలు అందులో ఏమాత్రం డౌట్ లేదు. తీయాలని కోరుకుందండి, అదే చెప్పాను కదా, ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్ సరిపోదు దాన్ని ఆ మహాభారతంలో ఉన్న ఎమోషన్ని తెరకెక్కించడానికి ఇప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్ సరిపోదండి. బట్ ఐ థింక్ ఐ విల్ డూ ఇట్. అది నా జీవితాశయం. కానీ ఆయన చాలా సినిమాల్లో మనం మహాభారత సంఘటనలు లేదా క్యారెక్టర్స్ నుంచి ఇన్స్పైర్ అయి తీయడం గమనించవచ్చు. బాహుబలి విషయానికి వస్తే, ముందుగా కట్టప్ప క్యారెక్టర్. బాహుబలిలో కట్టప్ప క్యారెక్టర్ మహాభారతంలో భీష్ముని క్యారెక్టర్ను ఇన్స్పైర్ అయ్యి రాసింది. భీష్ముని క్యారెక్టర్కు మరియు కట్టప్ప క్యారెక్టర్కు చాలా సిమిలారిటీస్ ఉంటాయి. మహాభారతంలో భీష్ముడు సత్యవతి దేవికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటా అని సింహాసనాన్ని మరియు రాజ్యాన్ని కాపలాగా ఉంటూ రాజును రక్షిస్తాడు. అదే పరంగా అవినీతి జరిగిన ఆయన ఆపలేని పరిస్థితులలో ఉంటాడు. బాహుబలి విషయానికి వస్తే, కట్టప్పది కూడా సేమ్ సిచ్యువేషన్. తన పూర్వీకులు ఇచ్చిన మాట కోసం కట్టప్ప కూడా సింహాసనానికి కట్టుబడి ఉంటాడు. బల్లాలుడి గురించి తెలిసిన ఏకైక వ్యక్తి కట్టప్ప. అతను చేసే దుర్మార్గాలను కూడా ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి తప్పనిసరి పరిస్థితులలో మహిష్మతిని కాపాడుతూ వస్తాడు. నెక్స్ట్ మహాభారతంలో ధృతరాష్ట్రుడు మరియు పాండురాజు ఇద్దరు అన్నదమ్ముళ్ళు. ధృతరాష్ట్రుడు పుట్టినప్పటి నుంచే అంధుడు అండ్ పాండురాజు వచ్చేసి మంచి లక్షణాలు ఉన్నవాడు. ధృతరాష్ట్రుడికి ఉన్న అవలక్షణం వల్ల తన తమ్ముడైన పాండురాజుకి రాజ్యం దక్కుతుంది. బాహుబలిలో చూసుకుంటే, బిచ్చల దేవునికి ఉన్న అవలక్షణం వల్ల బాహుబలి తండ్రికి రాజ్యం దక్కుతుంది. ఆ విధంగా ఈ రెండు క్యారెక్టర్స్ని కూడా రాజమౌళి మహాభారతం నుంచి ఇన్స్పైర్ అయ్యి క్రియేట్ చేశాడు. నెక్స్ట్ హీరో అండ్ విలన్. బాహుబలిలో హీరో బాహుబలి అండ్ విలన్ బల్లాల దేవుడు. మహాభారతం క్యారెక్టర్స్లో హీరో అంటే మనకు ముందుగా గుర్తు వచ్చే పేరు అర్జునుడు. అర్జునుడు యుద్ధంలో మహాప్రావీణ్యం కలవాడు. అండ్ మహాభారతంలో మనకు కనిపించే నెగిటివ్ క్యారెక్టర్ దుర్యోధనుడు. మహాభారతంలో అర్జునుడి ఆయుధం వచ్చేసి ధనస్సు, అలానే దుర్యోధనుడి ఆయుధం వచ్చేసి గద. ఈవెన్ మీరు గమనిస్తే బాహుబలిని బాణాలతో ఇంట్రొడ్యూస్ చేశాడు, బల్లాల దేవుని గదతో ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ వాళ్ళు యుద్ధ సమయాల్లో కూడా వీటినే వాళ్ళ ఆయుధాలుగా వాడతారు. నెక్స్ట్ శివగామి క్యారెక్టర్. మహాభారతంలో భీష్ముని తండ్రి అయిన శంతనుడు చనిపోతాడు. ఆ తర్వాత ఆ పదవి ఖాళీగా ఉంటుంది. భీష్ముడు ఆయన ఇచ్చిన మాట ప్రకారం రాజ్య పదవి తీసుకోనని ప్రమాణం చేస్తాడు. దాంతో హస్తినాపుర సింహాసనం ఖాళీగా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితులలో రాజమాతగా ఉన్న సత్యవతీదేవి తర్వాత వారసుడు సింహాసనాన్ని అధిష్ఠించే వరకు సింహాసనాన్ని కాపాడుతూ వస్తుంది. శత్రువుల కన్ను తన రాజ్యం మీద పడకుండా భీష్ముడి సాయంతో కాపాడుతూ వస్తుంది.
అదేవిధంగా బాహుబలిలో కూడా శివగామి కట్టప్ప సహాయంతో రాజ్యాన్ని కాపాడుతూ వస్తుంది. అలాగే బాహుబలి పార్ట్ 2లో రాజ్యాన్ని వదిలి వెళ్ళే సీన్ కూడా మనకు పాండవులు వనవాసం నుంచి ఇన్స్పైర్ అయ్యింది. ఇంకా చాలా క్యారెక్టర్స్ అండ్ చాలా సీన్స్ మహాభారతం నుంచి ఇన్స్పైర్ అయ్యి తీశాడు. అన్నీ ఒకే వీడియోలో చెప్పడానికి లెంత్ పెరిగిపోతుంది కాబట్టి మీకు కావాలి కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. నేను ఇంకో పెద్ద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇదంతా విన్న తర్వాత మీకు ఇలా అనిపించవచ్చు, రాజమౌళి వీటన్నిటిని కాపీ కొట్టారు అని. కానీ అది తప్పు. ఎందుకంటే రాజమౌళికి మహాభారతం మీద ఉన్న ఇంట్రెస్ట్తో అందులోని పాత్రలను మరియు సన్నివేశాలను తనదైన శైలిలో చూపించాడు. అండ్ స్టార్టింగ్లో నేను బాహుబలి ఈజ్ ఏ మాస్టర్ పీస్ అన్నాను. ఎందుకంటే మనం బాహుబలి పార్ట్ 1లో చూసుకుంటే శివగామి మహేంద్ర బాహుబలిని చేతులతో నీళ్ళలో ఎత్తుకొచ్చే సీన్ ఉంటుంది స్టార్టింగ్లో. అండ్ తర్వాత మనం మహేంద్ర బాహుబలి రాజ్యాన్ని తన తల్లిని వదిలి వేరే వాళ్ళ దగ్గర పెరుగుతాడు. అండ్ పెద్దయ్యాక వెళ్ళి మళ్ళీ తన బాబాయిని చంపి రాజ్యం దక్కించుకుంటాడు. సేమ్ ఇదే సిచ్యువేషన్ మన కృష్ణుడి నుంచి ఇన్స్పైర్ అయి తీసింది. కృష్ణుడు పుట్టినప్పుడు తన తల్లికి దూరంగా వేరే వాళ్ళ దగ్గర పెరిగి మళ్ళీ పెద్దయ్యాక వచ్చి తన మేనమామైన కంసుని చంపి రాజ్యం దక్కించుకుంటాడు. సో ఇందులో బాహుబలి సినిమాలో మనకు మహాభారతం నుంచే కాకుండా భాగవతం నుంచి కూడా ఇన్స్పైర్ అయి తీశారు. సెకండ్ పార్ట్ వచ్చేసి ద లయన్ కింగ్ అండ్ భగవద్గీతకు ఉన్న సంబంధం. భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు. భగవద్గీత సారం అర్థం అవ్వాలంటే మనం ఒక మూవీ గురించి మాట్లాడుకోవాలి. అదే 1994లో డిస్నీ తీసిన ది లయన్ కింగ్. మోస్ట్లీ ఈ సినిమా అందరూ చూసుంటారు. ముందుగా సింబా క్యారెక్టర్ ఏమో అర్జునుడి నుంచి ఇన్స్పైర్ అయ్యింది. తన ఉనికికి అర్థం తెలుసుకోవాలని సింబా అనుకుంటుంది. తన తండ్రి అయిన ముఫాజా అడవికి రాజు. తర్వాత రాజు కావాల్సింది తన కొడుకైన సింబానే. సో కొడుక్కి రాజుకు ఉండాల్సిన లక్షణాలు నేర్పిస్తుంటాడు. మనం నేచర్ని గౌరవిస్తూ నేచర్కి కట్టుబడి ఉండాలి. ఈ సృష్టిలో ప్రతి ప్రాణిని గౌరవించాలి, అది పాకే జీవైనా పరిగెత్తే జింకైనా. మరి సింహాలు జింకలను తింటాయి కదా? అవును, కానీ సింహం చనిపోతే అది మట్టిలో కలిసిపోయి చెట్లకు ఎరువుగా మారి చెట్లు పెరుగుతాయి. ఆ చెట్లను జింకలు తింటాయి, జింకలను సింహాలు తింటాయి. సో ఇది ఒక లైఫ్ సైకిల్. అయితే ఈ లైఫ్ సైకిల్లో ప్రతి జంతువు తన పాత్ర పోషించాల్సి ఉంటుంది. ప్రతి ప్రాణి తమ ధర్మాన్ని తాము నిర్వర్తించాలి. అందుకే తన మరణం తర్వాత రాజ్యాన్ని సింబా పాలించాలని ముఫాసాకు చెప్తుంది. అయితే ముఫాసాను తమ్ముడైన స్కార్ హత్య చేస్తాడు. అందుకు కారణం సింబానే అనుకుని రాజ్యం వదిలి వెళ్ళిపోతాడు. క్లైమాక్స్కి వచ్చేసరికి రఫీకి వచ్చి తన ధర్మం గురించి చెప్తాడు. స్కార్ చేతుల్లో రాజ్యం నాశనం అవుతుందని, అతన్ని చంపి రాజ్యాన్ని నీ చేతుల్లోకి తీసుకోవాలని చెప్తాడు. సింబా తన సొంత బాబాయిని చంపాలని అయోమయానికి గురవుతాడు. చివరకు చంపేస్తాడు. సేమ్ మహాభారత యుద్ధంలో కూడా అర్జునుడిది సింబా పరిస్థితే. తనకి రాని విద్య అంటూ ఉండదు, కానీ తన ధర్మం గురించి తనకి తెలియదు. కాబట్టి అర్జునుడు అనుమానంలో పడిపోయాడు. ఎందుకంటే యుద్ధం చేయాల్సింది సొంత వాళ్ళతోనే. వారిని చంపి నేనేం ఆనందంగా ఉండగలను? మనిషి జీవితం యొక్క గమ్యం ఏంటి అన్న మదనపడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి జీవితం యొక్క అర్థాన్ని అవగాహన చేసుకోవడం అంటే నీ విధిని అర్థం చేసుకోవడం, మంచిగా బ్రతకడం అంటూ తప్పక చేయాల్సిన పని నీ ధర్మాన్ని నిర్వర్తించడమే. ప్రతి జీవికి ఒక సాటిలేని ధర్మం ఉంటుంది, అనుసరించాల్సిన మార్గం ఉంటుంది. సో నీ ధర్మాన్ని నీవు తెలుసుకుంటే మార్గం ఎంత కఠినమైనా నీకు మనశ్శాంతి ఉంటుంది. అలాగే నీకున్న డౌట్స్ అన్నీ మాయమైపోతాయి. సో ఇదంతా ఒక లైఫ్ సైకిల్. ఖచ్చితంగా చేయాల్సిన ధర్మం, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. ఇలాగ ఎంతో గొప్ప ఇతిహాసమైన మహాభారతం భగవద్గీతతో బాహుబలి అండ్ ద లయన్ కింగ్ సినిమాలకు సంబంధం ఉంది. ఇప్పటిదాకా విన్న తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.